శ్రీమాత్రే నమః గురుగారు. శ్రీమాత్రే నమః. ఏకాదశికి మన హిందూ ధర్మంలో చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం కదా గురుగారు. ఏకాదశి అనగానే నాకు తెలిసింది విష్ణు ఆలయాన్ని సందర్శించుకోవడం, ఆ రోజు ఉపవాస దీక్ష పాటించడం. అసలు ఏకాదశిని చిన్న పెద్ద అందరూ ఎలా సద్వినియోగించుకోవాలి? తప్పకుండా అమ్మా. ఇందులో ఏంటంటే ఏకాదశి మీద ఒకతను ఒక రీసెర్చ్ చేశాడు, పిహెచ్డి చేశాడు. ఆ పిహెచ్డిలో ఆయన చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఏకాదశి నాడు ఎవరైతే ఉపవసిస్తారో, ఉపవాసము, ఈ ఉపవాసానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి దేవుడికి దగ్గరగా ఉండడం, 8 యామముల పాటు ఫుడ్ అది తీసుకోకుండా ఉండడం. అంటే ఒక యామం ఈజ్ ఈక్వల్ టు 3 hours, 8 3 24 hours తీసుకోకుండా ఉండడం. ఈ ఏకాదశి పాటించే విషయంలో కూడా దశమితో కూడిన ఏకాదశి పాటించకూడదు, సంతాన నష్టం కలుగుతుంది. ద్వాదశితో కూడిన ఏకాదశి పాటించాలి. అంటే పొద్దున్నప్పుడు మీకు దశమి ఉంటే ఆ ఏకాదశి తీసుకోకూడదు. సూర్యోదయంతో ఏకాదశి ఉండి ఆ రోజు ద్వాదశి ఎంతో కొంత కలిసి ఉండాలి ఎండింగ్లో, ఆ ఏకాదశి మంచిది, గుర్తుపెట్టుకోండి. ఇక రెండో విషయం ఏంటంటే, ఈ రీసెర్చ్లో అతను నోబెల్ బహుమతి గెలుచుకున్న అతనికి ఆయనకేం తెలిసిందంటే, రీసెర్చ్లో ఏకాదశి ఎవరైతే పాటిస్తారో ప్రాణాంతకమైనటువంటి వ్యాధుల నుంచి దూరం అవుతాడు మనిషి. క్యాన్సర్ రావాలి, తగ్గిపోతుంది దాని ఛాన్సెస్. ఇంకా ఏదైనా ప్రాణాంతకమైన వ్యాధులు ఉంటే తగ్గిపోతూ ఉంటాయి. ఎందుకు అంటే, బాడీలో ఎప్పుడైతే ఒక రోజు మనం గ్యాప్ ఇచ్చామో ఏకాదశికి క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మీరు ఉన్నారు, మీ ఇంట్లో రోజు అలాగే వదిలేస్తే ఆ డస్ట్ టేబుల్ కిందని లేకపోతే కమోడ్స్లోని మొత్తం డస్ట్ అయిపోతుందిగా, అవునా కదా? కానీ కనీసం నెల రోజులకు వస్తారో 15 రోజులకు వస్తారో మొత్తం తీస్తారు. అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు. మీరు అది తీసిన తర్వాత చూడండి, అబ్బా ఏదో హాయిగా ఉందండి, చికాకంతా పోయినట్టు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే మన బాడీలో కూడా మనకి తెలియకుండానే చాలా క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అందులో ఏకాదశికి ఎందుకు చేయాలి ఉపవాసం అంటే, సూర్యచంద్రులు ఇద్దరూ కూడా 5/11 యాక్సెస్లో ఉంటారు ఆ టైంలో. అంటే సూర్యుడు నుంచి 5లో కానీ సూర్యుడు నుంచి 11లో కానీ చంద్రుడు ఉంటాడు ఏకాదశి. సమ్ టైమ్స్ మీకు రవి యొక్క స్థితి ఎండింగ్ డిగ్రీస్కి వెళ్ళిపోయి పక్క రాశిలో ఉన్నట్టు అనిపిస్తుంది, ద్వాదశంలో ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ద్వాదశంలో డిగ్రీస్ వైజ్గా చూస్తుంటే ఏకాదశంలోనే ఉంటాడు. అలా ఉన్నటువంటి చంద్రుడి యొక్క ఫలితం ఏమిస్తుంది అంటే, మనలో ఇమ్యూనిటీ ఎనర్జీని పెంచే తత్వాన్ని ఇస్తుంది. ఇమ్యూనిటీ క్లీనింగ్ ప్రాసెస్ జరిగేటప్పుడు నువ్వు ఫుడ్ వేస్తూ పోయావు అనుకోండి, ఆ రోజు కూడా నీకేమవుతుంది అంటే చేయడానికి సరిపోతుంది. అందుకే నిద్రపోయే ముందే భోజనం చేయమంటారు. అంటే ఆల్మోస్ట్ మీరు 6 to 7కి 5K చేసేయమంటారు. అప్పుడు ఏమవుతుంది, మీరు నిద్రపోయే సమయం కల్లా మొత్తం అరిగిపోతుంది. నిద్రపోగానే మీ బాడీ రిపేరింగ్ సిస్టమ్ స్టార్ట్ చేసుకుంటుంది సైంటిఫిక్ పరంగా. ఈ ఏకాదశి నాడు ప్రత్యేకంగా రిపేరింగ్ సిస్టమ్, ఇమ్యూనిటీ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో ఇప్పుడు అందరికీ ఉండమని చెప్పలేరు. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు పాలు తాగాలి, వాళ్ళకి ఆకలితో ఉండలేరు, వాళ్ళు తినొచ్చు, ఏం కాదు. స్త్రీలు ఉంటారు కొంతమంది, వాళ్ళకి ఇంట్లో పనులు ఉంటాయి, చేయొచ్చు. రోగగ్రస్తులు, బాగా ఏజ్డ్ పర్సన్స్, లేకపోతే కొంతమంది షుగర్, బీపీ లాంటివి ఉంటాయి, అలాంటి వాళ్ళు పళ్ళు అలాంటివి తీసుకోవచ్చు, తప్పేం కాదు. వండిన పదార్థం కాకుండా పళ్ళంది తీసుకోవచ్చు, తప్పేం కాదు. ఇక్కడ మనకి చాలా మంది సందేహం వస్తుంది, ఏమంటే షుగర్ వ్యాధి వస్తుంది, తీసుకోవచ్చు అని చెప్తుంది శాస్త్రం. షుగర్ ఉన్న పండు వల్ల ఏమి ఇబ్బంది ఉండదు. దీన్ని హెగ్డే అని ఒకతను ఉంటాడు, హెగ్డే అని డాక్టర్, అతను చాలా క్లియర్గా దాన్ని ప్రూవ్ చేశాడు కూడా. షుగర్ ఉన్న వ్యక్తి పండు తినడం వల్ల ఏ ఇబ్బంది లేదు అని. డాక్టర్ హెగ్డే జ్యూస్ రూపంగా కాకుండా పండు రూపంలో తీసుకోవడం చాలా మంది. జ్యూస్ అంటే మళ్ళీ అందులో చక్కెర వేస్తాం, చాలా ఇబ్బందులు వస్తాయి అట్లా. అయితే ఈ ఏకాదశి నాడు మీరు ఏ పని చేసినా విష్ణుమూర్తికి సమర్పిస్తూ చేయాలి. అంటే ఇప్పుడు ఏకాదశి హాలిడే ఇవ్వరు మీకు, జాబ్లో రావాల్సింది వెళ్ళాల్సిందే. మీరు చేసే ఏ పనైనా విష్ణువుకి సమర్పిస్తూ చేయండి. కంప్యూటర్లో ఎగ్జాంపుల్ ఇదే ఆఫీస్ ఉంది, ఎడిటర్ ఉంటాడు, ఎడిటింగ్ చేసిన ఒక వీడియో విష్ణువుకి సమర్పిస్తున్నాం అనుకోవాలి. ఒక వీడియో ఇచ్చేస్తున్నాం, మన ఎగ్జాంపుల్ ఏకాదశి రోజు ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాం అనుకోండి, విష్ణు ప్రీత్యర్థం నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను అనుకోవాలి. అలా ప్రతిదీ విష్ణువుకి సమర్పిస్తూ కనుక ఆ రోజు చేసినట్లయితే, ఏకాదశి రోజు మనం ఏదైతే ఉపవాసం ఉన్నామో ఉపవాస సంబంధించిన విష్ణువు తీసుకుని దాని ఫలితం ఇస్తాడంటారు. అది ఖచ్చితంగా పాటించాలి. ఇంకోటి ఏంటంటే, ఏకాదశి అయిపోయిన నెక్స్ట్ డే ద్వాదశి రోజు ఖచ్చితంగా ఫుడ్ తినాలి. తినకపోతే దోషం అని చెప్పింది శాస్త్రం.
ఆ రోజు దాన ధర్మాలు చేయొచ్చు, ఇంట్లో ఏదైనా పూజాది కార్యక్రమాలు కొన్ని హోమాలు చేసుకోవచ్చు, చాలా మంచిది ఆ రోజు. గురుగారు, మన హిందూ ధర్మానికి సంబంధించి అంటే మన తెలుగు వాళ్ళు దేశాంతరాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా చేసుకోవచ్చా ఏకాదశిని? ఏ విధంగా చేసుకోవాలి? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. అక్కడ ప్రాంతాన్ని బట్టి అక్కడ ఎప్పుడు ఏకాదశి వస్తుందో చూడాలి. ఇక్కడ వచ్చిన రోజు అక్కడ ఏకాదశి రావాలని రూల్ లేదు, మార్పు వస్తుంది కొంచెం టైమింగ్ పరంగా, అది చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. నక్షత్ర పరంగా కానీ కొన్ని మారుతూ ఉంటాయి. ఇప్పుడు అమెరికాలో కొంచెం డిఫరెంట్ టైమింగ్ వస్తుంది, అది చూసుకోవాలి. ఇక్కడ ఏంటంటే జాతకం కానివ్వండి, వాస్తు కానివ్వండి, విధి విధానాలు పాటించడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కడున్నా మనిషి చేయొచ్చు, తప్పేం లేదు. ఎక్కడున్నా అవి పనిచేస్తాయి. పంచభూతాలు అదే దేవతలుగా ఈ విశ్వాన్ని మొత్తం నడిపించేది అదే అమ్మవారు నడిపిస్తుందిగా, అదే విష్ణువు ఉంటాడుగా. అక్కడికి వెళ్ళగానే విష్ణువు ఏం మారిపోవడం, అమ్మవారు ఏం మారదు కాబట్టి ఖచ్చితంగా చేయవచ్చు. కాకపోతే అక్కడ ఏంటంటే మనకి కొన్ని వెసులుబాట్లు ఉండవు అక్కడ అంత ఈజీగా. కాకపోతే ఇప్పుడు కొంచెం మనకి అమెరికా కంట్రీస్లో కూడా హిందువులు పెరగడం వల్ల ఆలయాలు అది బాగా పెరిగాయి, చేయొచ్చు, తప్పేం లేదు. అందులో ప్రధానంగా ఎవరికైనా పలానా గ్రహదోషం ఉందనుకోండి, ఇప్పుడు ఏనాడు శని నడుస్తుంది ఉదాహరణకి, ఏకాదశి రోజు మీరు బెల్లంతో చేసిన పదార్థాన్ని ఆలయంలో ఇవ్వండి, ఏనాడు శని నడిచేవారు. అలా కాదండి, సర్పదోషాలు ఉన్నాయి, ఏకాదశి ఉపవాసంతో పాటు మీకు దగ్గరలో గోశాల ఉంటే గోవులకి గ్రాసం తినిపించడము, రావి చెట్టు ఉంటుంది కదా మనకి, రావి చెట్టు కింద మనకి సర్ప ప్రతిష్ఠ చేసిన ఉంటాయి. ఒక చెంబు తీసుకొని చక్కగా రాగి చెంబు కానీ ఏదైనా ఒక మంచి చెంబు తీసుకొని అందులో నీళ్లు నిండుగా వేసి ఒక చిటికెడు పసుపు, గంధము, కుంకుమ ఈ 3 వేసి కలిపేసి దాన్ని పట్టుకొని 11 ప్రదక్షిణలు కానీ లేకపోతే 21 కానీ 41 కానీ ఈ 3 మీ ఓపికను బట్టి ప్రదక్షిణం చేసి భక్తి శ్రద్ధలతో ఆ సర్పాల మీద కనుక వేసినట్లయితే వీళ్ళ జాతక చక్రాల్లో సర్పదోషము అంటారు, కాలసర్పదోషం కాదు. మళ్ళీ కాలసర్పదోషం అసలు జన్మజాతకానికి అప్లై చేయకూడదు, అది కాలానికి సంబంధించినటువంటిది. సర్పదోషాలు ఉంటాయి. అంటే ఏంటి, శనికేతువులు కలిసి ఉన్నా, బుధకుజులు కలిసి ఉన్నా, మేష వృశ్చిక రాశిలో రాహు ఉన్నా, అదేవిధంగా రవి రాహు గ్రస్తమైన, ఇవన్నీ సర్పదోషాల కిందకి వస్తాయి. ఇంకా చాలా ఉంటాయి కాంబినేషన్స్ అందులో. అలా ఉన్నప్పుడు వీళ్ళు కనుక చేస్తే ఏమవుతుందంటే వీళ్ళకి కంట్రోల్ అవుతుంది. సర్పదోషం ఉన్న వ్యక్తికి ఏమవుతుందంటే చీటికి మాటికి చిన్న చిన్న విషయాలకి సర్పంలా బుస్సు కొడుతున్నట్టుగా చిన్న చిన్న వాటికి ఇదవుతూ ఉంటాడు. ఈ ఏకాదశి రోజు చేసినప్పుడు ఏమవుతుందంటే ఎనర్జీ ఎక్కువగా ఉన్నటువంటిది కదా, దేవతా ఎనర్జీ మీరు చేసే రెమెడీ బాగా పనిచేసే రోజు ఏకాదశి కాబట్టి ఇంకొంచెం బాగా పనిచేయడానికి తోడ్పడుతుంది వీళ్ళకి. ఇది అలా అన్నమాట. అది చేసినట్లయితే చాలా బాగుంటుంది. మీరు అక్కడ విదేశాల్లో ఉండేటువంటి విష్ణు ఆలయాలను సందర్శించవచ్చు. ఇక్కడైతే మనం కామన్గా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తూ ఉంటాం, చేసుకోవచ్చు. అక్కడ కూర్చొని శివుడు అష్టోత్తరం చదవమని చెప్తుంది శాస్త్రం. విష్ణు ఆలయంలో శివుని యొక్క అష్టోత్తరం చదువుకోండి. శివాలయానికి వెళ్ళి విష్ణు సహస్రనామాలు చదవమని అని చెప్పింది, అప్పుడు ఇంకా బాగా ఫలితం వస్తుందని చెప్తుంది శాస్త్రం. రైట్ గురుగారు, శ్రీమాత్రే నమః. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.